కాంగ్రెస్ పరిస్థితి అసలు చెప్పుకోదగ్గగా అంటే అసలు స్తబ్దుగా ఉండిపోయింది. అసలు ఎలాంటి జీవం లేదని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఆవిడని చీఫ్ చేసేసింది, ఏపీసీసీ చీఫ్ ని. సో దీన్ని ఎలా చూస్తారు? మీ ఓట్లు చీల్చడానికే ఇదొక ప్లాన్ అనుకోవచ్చా? ఎవరికి నష్టం జరుగుతుంది అంటే ఒక రకంగా అన్న వెనకుండి నడిపిస్తున్నాడు చెల్లిని అనుకోవచ్చా? ఇక్కడ గతం తాలూకు వైఎస్ఆర్ ఫ్యామిలీ, అలాగే వైఎస్ షర్మిల గారు, అలాగే విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవిత చరిత్రను మనం గమనించినట్లయితే రూపాయికి ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు లాగా షర్మిల గారు చేస్తున్న ప్రస్తుత పోరాటాన్ని రెండు వైపులా కూడా మనం సందేహించాల్సిన అవసరం ఉంది. మొదటగా ఇప్పుడు ఈ టైంలో ఆవిడ ఏపీసీసీ చైర్మన్ అవ్వడము, ఈ టైంలోని కాంగ్రెస్ పార్టీ ఊపందుకోవడం అనేది ఎలక్షన్ కి జస్ట్ ముందు, ఇది ఖచ్చితంగా యాంటీ గవర్నమెంట్ ఓటు స్ప్లిట్ అవడానికి ఒక కారణం అవుతుంది. డెఫినెట్ గా అది ప్రతిపక్షాలకి కొంతమేర నష్టం చేకూర్చింది. రెండో విషయము, గతి లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ చాలా ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి గ్రామాల్లో కొంతవరకు మాకు హస్తం గుర్తు, అలాగే కాంగ్రెస్ తప్ప మాకు ఇంకో పార్టీ తెలియదు, మాకు ఇంకో వ్యక్తులు తెలియదు అన్నట్లుగా వ్యవహరించే కొంత పాత తరం సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే తోక తగిలించుకోవడం మూలంగా, అలాగే స్టేట్ లో కాంగ్రెస్ పార్టీలో అంత చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేకపోవడము, అంత యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీ లేకపోవడం మూలంగా కొంతమంది రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, పాతతరం నాయకులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు షర్మిల వచ్చాక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవడం మూలంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి వచ్చి షర్మిల గారి వెనకాల చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. షర్మిల గారు ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టడం అనేది ఓన్లీ యాంటీ గవర్నమెంట్ ఓటు స్ప్లిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి లాభం జరిగింది. బట్ ఇక్కడ రెండు రకాలుగా కూడా ఓటు బ్యాంక్ అనేది చీలే ఛాన్స్ ఉంది. కాబట్టి అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్షాలకు కూడా ఖచ్చితంగా ఒక రకమైన నష్టమే. పైగా పోనీ ఇప్పుడు ఆవిడ వెనకాల ఉండడం మూలంగా ఆ క్యాడర్ కానివ్వండి, అలాగే కాంగ్రెస్ క్యాడర్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలోకి వెళుతున్న నాయకులకి ఏమన్నా ఇప్పుడు లబ్ధి చేకూరుద్దా అంటే జరిగే సమస్య లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిడ తెలంగాణలో పార్టీని స్థాపించి పోటీలో కూడా నిలబెట్టలేకుండా పార్టీని విలీనం చేసి ఎలాగ బయటకు వచ్చిందో ఈ విషయాలని చూశారు. కాబట్టి అక్కడ బలంగా ఉన్న చోటే ఆవిడ తన హవాని చూయించుకోలేక పార్టీని విలీనం చేసింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి చాలా బలహీనంగా ఉంది. పైగా విభజన టైంలో రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒక నానుడు ఉంది. పైగా మా అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి ఈవిడ ఈ జగన్మోహన్ రెడ్డిని మా రాష్ట్రానికి దాపురించడానికి ఈవిడే కారణమైంది. కాబట్టి రెండు రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈవిడని నమ్మడానికి అవకాశం లేకపోవడం మూలంగా ఇప్పట్లో ఆవిడ వెనకాలన్న వర్గం కూడా రాజకీయంగా అధికారంలోకి రావడం కానివ్వండి, లబ్ధి పొందడం కానివ్వండి చాలా కష్టసాధ్యమైన విషయం అది. కాబట్టి ఇది రెండు రకాలుగా షర్మిల గారి యొక్క రాజకీయ పోరాటాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది.